ఇస్ బ్రేకింగ్ అంటుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో విపక్షాలు ఉన్నట్లు తెలుస్తోంది. సభను అధికార పక్షానికి అనుకూలంగా నడుపుతున్నారంటూ విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. 100 మంది లోక్సభ సభ్యుల సంతకాల మద్దతుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగానికి పదే పదే అడ్డుపడ్డారని, మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభలో విపక్షాలు నిరసనలు చేపట్టగా సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు ఫోన్ లైన్లో. స్వామి, మొత్తానికి ఓం బిర్లాపై అయితే అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలు అయితే విపక్షాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏం జరిగింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇటీవల వైపు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వాళ్ళు కీలక అంశాలపైన మాట్లాడడానికి ప్రయత్నించినటువంటి ఒకవైపు ఇండి కూటమి సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రసంగానికి స్పీకర్ పదే పదే అడ్డంకులు పడడం, మరోవైపు ప్రైమ్ మినిస్టర్ కి పార్లమెంటు లోక్సభ లోపట్నే భద్రత లేదని చెప్పేసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన కామెంట్స్ పైన ఇండియా కూటమి నేతలంతా కూడా మండిపడుతున్నారు. ఇందులో భాగంగానే ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ నేతలు వైపు ఆలోచిస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అవిశ్వాస తీర్మానం పెడితే ఒకవైపు ఏ విధంగా ఉంటుందనే పరిస్థితి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు స్పీకర్ ఓం బిర్లా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే దాదాపు 100 మంది లోక్సభ సభ్యుల సంతకాలు మద్దతు వైపు తీసుకొని వైపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీంతో ఇటీవల రాహుల్ గాంధీ ప్రసంగానికి పదే పదే అడ్డుపడ్డారన్న కారణంతో ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇటీవల కాలంలో స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచన అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ఏకపక్షంగా అధికార వైపు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నారనేది కూడా వారి ఆరోపణగా ఉంది. వైపు ఇటు లోక్సభలో ఇటు రాహుల్ గాంధీ, మరోవైపు ప్రియాంక గాంధీ, మిగతా నేతలు ఇటు రాజ్యసభలో మల్లికార్జున ఖర్గేతో సహా మిగతా నేతల్ని మాట్లాడకుండా పదే పదే అడ్డుపడడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీంతో వైపు అధికార కూటమికి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి స్పీకర్ వ్యవహారాన్ని నిరసిస్తూ ఈ అవిశ్వాస తీర్మానం కోసం ఇండియా కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతవరకు ఇంకా వైపు ఇది కేవలం వాళ్ళ మద్దతు కూడగట్టే ప్రయత్నం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఖచ్చితంగా ఇది చర్చనీయాంశంగా మారుతుంది. వైపు లోక్సభ చరిత్రలో పలు సందర్భాల్లో మాత్రం ఇలాంటి అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భాల్లోనే, కానీ ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను వైపు ఆయన వివరిస్తున్న తీరు పట్ల ఇండియా కూటమి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.